ముంబైలోని సముద్ర తీరం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు విజయ్ పరేడ్ను చూడడానికి ఫ్యాన్స్ లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు అభిమానులతో రహదారులన్నీ నిండిపోయాయి. మధ్యాహ్నం నుంచి స్టేడియానికి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. గ్యాలరీలన్నీ ప్రజలతో నిండిపోయాయి. మరోవైపు విశ్వ విజేతలు ముంబైకి వస్తున్న తరుణంలో వరుణుడు కరుణించాడు. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తన అభిమాన ఆటగాళ్లను చూసేందుకు తడుస్తూ నిలబడ్డారు ప్రజలు. టీమిండియా క్రికెటర్ల రోడ్ షో ప్రారంభమై నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు కొనసాగింది. ఓపెన్ టాప్ బస్సులో ముంబై రహదారులపై క్రికెటర్ల ఊరేగింపు కొనసాగుతుంటే అభిమానులు పట్టలేని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత జట్టు సభ్యులకు బీసీసీఐ సన్మానం చేసింది. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు ముంబైలో అపూర్వ స్వాగతం లభించింది. వరల్డ్ కప్తో ముంబైలో అడుగుపెట్టిన భారత జట్టుకు అభిమానులు కనీ విని ఎరుగని రీతిలో వెల్కమ్ చెప్పారు. 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచి భారత్కు తీసుకురావడంతో టైటిల్ను చూసి అభిమానులు పులకరించిపోయారు. బార్బడోస్ నుండి ఢిల్లీకి చేరుకున్న ప్లేయర్స్ ఐటీసీ మౌర్య హోటల్లో కాసేపు సేద తీరారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ విన్నింగ్ టీంను అభినందించిన మోదీ ఆటగాళ్లకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఢిల్లీ నుండి కప్పుతో బయలుదేరిన జట్టు సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ముంబై ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.